ఒక 30 సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఎక్స్‌పీరియన్స్ ఒక రోబోట్‌కి కేవలం 3 రోజుల్లోనే ట్రైన్ చేయగలుగుతామంటే మీరు నమ్మగలుగుతారా? లేదు గంటల పాటు ఒక గేమ్‌ని ఓడిపోకుండా ఆడగలగొచ్చు అంటే మీరు నమ్ముతారా? అయితే ఇక మీదట మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఎన్‌విడియా కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఏఐ ఏజెంట్‌ని తీసుకొచ్చారు. ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోని అతిపెద్ద కంపెనీలు కూడా షాక్‌కి గురి చేస్తుంది ఏఐ ఏజెంట్. అసలు ఈ ఏఐ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది? దీని వెనకాల ఉన్న గొప్పతనం ఏంటి? అలానే ఏఐ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఈ పూర్తి వివరాలని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఎన్విడియా కంపెనీ సంబంధించిన రీసెర్చ్ సైంటిస్ట్ జిమ్ ఫ్యామ్ గారు తాజాగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. టెడ్ టాక్స్లో అతను ఇచ్చిన ప్రజెంటేషన్లో ఓగర్ అనే ఒక కొత్త ఏ ఏజెంట్ని రిలీజ్ చేశారు. ఈ ఓజర్ అనే ఒక ఏ ఏజెంట్ ఏం చేయగలుగుతుందంటే గంటల పాటు లేకపోతే రోజుల పాటు మైండ్ క్రాఫ్ట్ అనే ఒక గేమ్ని కంటిన్యూస్గా ఆడగలదు, ఎటువంటి అవుట్ అవ్వకుండా. సాధారణంగా గేమ్స్ ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ లెవెల్స్తో అక్కడతో ఆగిపోద్ది. బట్ ఈ మైండ్ క్రాఫ్ట్ అనే గేమ్ ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ గేమ్ లాంటిది. అది ఎంతసేపు అయినా గేమ్ ఆడుతూనే ఉండొచ్చు. ఇటువంటి ఒక గేమ్ని ఎప్పుడూ ఓడిపోకుండా ఉండడం కోసం ఈ ఓజర్ అనే ఒక ఏ ఏజెంట్ క్రియేట్ చేశారు. ఈ ఏ ఏజెంట్ ఎలా చేస్తుందంటే గేమ్ ఆడుతుంది, ఆడిన తర్వాత మనం ఎక్కడ ఓడిపోతున్నాం, తర్వాత దానికి అదే రియలైజ్ అయ్యి ఓకే నేను ఎలా ఈ స్టెప్ వేస్తే ఓడిపోతున్నాను కాబట్టి కొత్త స్టెప్ వేయాలి అని చెప్పి ఇంకొక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది. ఇలాగా మైండ్ క్రాఫ్ట్లో ఒక క్యారెక్టర్ ద్వారా ఓజర్ అనే ఏజెంట్ గేమ్ ఆడితే కనుక ఓడిపోకుండా గంటల పాటు ఆడగలిగే కెపాసిటీ అనేది తీసుకొచ్చేసింది. అలానే ఈ ఓజర్ అనే ఒక ఏజెంట్ ఎంతలాగా పనిచేస్తుందంటే మనమే ఉన్నాం మనుషులు, ఒక నిర్ణయం తీసుకోవాలంటే మైండ్లో ఒక ఆలోచిస్తాం. మన మైండ్లో ఇంకొకడు ఉంటాడు, ఆడు చెప్తాడు ఈ పని చేయాలో లేదని. అలానే ఈ ఓజర్ అనే ఒక ఏ ఏజెంట్లో కూడా మనిషిలాగానే ఆలోచిస్తుంది. ఉదాహరణకి ఈ క్యారెక్టర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ తినాలి, ఫుడ్ తింటేనే ఈ క్యారెక్టర్ పనిచేస్తుంది. ఆ టైంలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. ఒకటి, ఒక విలేజర్ని చంపాలి ఆ ఫుడ్ కావాలంటే, లేకపోతే అక్కడ ఒక పిల్లు ఉంటుంది, ఆ పిల్లిని చంపాలి, లేకపోతే కొన్ని ధాన్యం గింజలు ఉంటాయి, లేకపోతే కొన్ని విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు వేసి ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఆహారం వస్తుంది, లేదంటే ఒక పందిని చంపాలి. ఇప్పుడు ఈ ఓజర్ అనే ఏ ఏజెంట్ ఏమైనా ఆలోచిస్తుందంటే పిల్లిని చంపకూడదు, విలేజర్ని చంపకూడదు, సరే పందిని చంపేద్దాం అని ఆలోచిస్తుంది అన్నమాట. లేదు మనకి ఈ విత్తనాలు వేసి పెద్ద టైం పడుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ లాగా. సో మేజర్గా ఇంపాక్ట్ లేకుండా కొంచెం మైనర్ ఇంపాక్ట్ డిసిషన్స్ తీసుకుంటుంది. అటువంటి ఒక ఓజర్ అనే ఒక ఏ ఏజెంట్ని ఎన్విడియా కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ గేమ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఆటగాడుకున్న స్కిల్స్ అనేవి ఈ ఓజర్ అనేవి ఒక ఏ ఏజెంట్కి వచ్చేస్తుంది. ఇది వీళ్ళు క్రియేట్ చేసిన ఒక ఏజెంట్. ఇటువంటి ఇంకొక 2 అద్భుతమైన ఏజెంట్స్ కూడా క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏజెంట్ పేరు మెటామార్ఫ్. ఈ మెటామార్ఫ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక రోబోట్ ఉంది, ఆ రోబోట్ పనిచేయాలంటే ఒక సర్టెన్ కోడ్ అనేది రాస్తారు. కానీ ప్రతి రోబోట్ ఒక్కొక్క ఆకారం మారిపోద్ది. ఒక రోబోట్ 2 చేతులతో ఉంటాయి, ఒక రోబోట్కి చేతులు ఉండవు, లేకపోతే జస్ట్ ఒక సపోర్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలానే కొన్ని రోబోట్లు కుక్కలాగా పాగుతాయి, కొన్ని రోబోట్లు మనిషిలానే ఉంటాయి, కొన్ని రోబోట్లు కాళ్ళు పనిచేయవు, కొన్ని రోబోట్లకి 2 చేతులు 2 కాళ్ళు పనిచేస్తాయి. ఇలాగ కొన్ని వందల రకాల రోబోట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే అన్ని రోబోట్లు ఒక స్టాండర్డైజ్గా పనిచేసే ఒక విధానాన్ని తీసుకురాగలుగుతుంది. నథింగ్ బట్ ఒక చాట్ జీపీటీని మన ఎగ్జాంపుల్గా తీసుకోండి. చాట్ జీపీటీలో మనం ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా దాని రిలేటెడ్ ఒక అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇది టాపిక్స్ని స్టాండర్డైజ్ చేసుకుని ఆ రిలేటివ్ డొమైన్లో, ఉదాహరణకి సైన్స్ అనే టాపిక్లో మనం ఎటువంటి ప్రశ్న అడిగినా చాట్ జీపీటీ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. అలానే ఈ మెటామార్ఫ్ అనే ఒక ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే రోబోట్ సంబంధించిన కోడింగ్ అంతా కూడా స్టాండర్డైజ్ చేసుకుంటుంది. రోబోట్ ఎలా కదలాలి, ఒక రోబోట్ కదిలే ఒక కోడ్ని తీసుకుని నెక్స్ట్ రోబోట్కి ఎలా మార్చుకోవాలి, అలాగ మనకి ఎన్ని రకాల 100 రోబోట్స్ కొత్త రోబోట్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా వాటిని ప్రోగ్రామ్ చేయగలుగుతుంది ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి. లేదు మాన్యువల్గా ఒక రోబోట్ని ట్రైన్ చేసి ఇంకో కొత్త రోబోట్ వస్తే మళ్ళీ దానికి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి కొత్తగా కోడ్ రాయాలి. అలా కాకుండా 4 రకాల రోబోట్స్ ఉన్నాయి, దానికి ఇన్పుట్ ఇస్తాం,
ఒక పర్టికులర్ డేటా సెట్ ఉంటుంది, రోబోట్లకి ఇలా వర్క్ అవుతుంది, దాని మోటార్ కంట్రోలర్ ఇలా పనిచేయాలంటే ఇలా ఇటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత మనం ఎటువంటి రోబోట్నైనా ట్రైన్ చేయగలగాలి. అంటే జస్ట్ కార్ డ్రైవింగ్ నేర్పిస్తే ఎటువంటి కార్ అయినా నడిపే విధంగా ఈ మెటామార్ఫ్ అనే ఒక ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. ఇక చివరి ఏఐ ఏజెంట్ పేరు ఐజాక్ సిమ్. ఈ ఐజాక్ సిమ్ అనేది ఒక సిమ్యులేటర్. సాధారణంగా ఒక కార్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారండి. ఆ కార్ని టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సిమ్యులేటర్ మీద రోడ్ కండిషన్స్ మీద వెళ్ళి దాని సస్పెన్షన్ ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే ఒక క్రాష్ టెస్ట్ చేసి ఇంపాక్ట్ ఎంతవరకు తీసుకుంటుంది, ఇలా అన్నీ కూడా సిమ్యులేషన్ మీద చేస్తారు. ఇప్పుడు ఒక రోబోట్ని కానీ లేకపోతే ఏదైనా ఒక రోబోట్కి ఒక పర్టికులర్ కోడింగ్, ఒక స్కిల్ అనేది ఇవ్వాలి. రోబోట్ కరాటే నేర్చుకోవాలనుకుందాం. ఈ కరాటే ఏ రోబోట్కి ఇవ్వాలంటే సిమ్యులేషన్ చేయాలి. అంటే మన రోబోట్కి మనలాగా రోజు చూపించి నేర్పిస్తే అది ఎప్పుడుకో నేర్చుకుంటుంది. దానికోసం సిమ్యులేషన్ యూస్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ సిమ్యులేషన్. ఈ సాఫ్ట్వేర్ సిమ్యులేషన్ సాధారణంగా ఏమవుతుందంటే ఒక రోబోట్కి కరాటే స్కిల్ లేకపోతే మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ నేర్పించాలనుకోండి, నెలల్లో టైము, సంవత్సరాల టైం కూడా పడుతుంది అది అంత యాక్యురేట్గా పనిచేయడానికి. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఐజాక్ సిమ్ అనే ఒక సిమ్యులేటర్ని ఎంత పవర్ఫుల్ అంటే ప్రస్తుతం యూజ్ చేసిన సిమ్యులేటర్ల కన్నా 1000 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. దీంతో ఏం చేయగలుగుతామంటే ఒక కుంగ్ఫు లేకపోతే ఒక కరాటే స్కిల్స్ని ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కరాటే పర్సన్ ఆ స్కిల్స్ని ఒక రోబోట్కి కేవలం ఒక 3 రోజులనే ఇచ్చేయచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా ఒక సిమ్యులేషన్ జరుగుతుందో అర్థం చేసుకోండి. సాధారణంగా అదే సిమ్యులేషన్ చేయాలంటే సంవత్సరాల టైం పడుతుంది, బట్ దీన్ని యూజ్ చేయడం వల్ల 3 రోజుల్లోనే టైం చేసేయచ్చు. ఈ ఐజాక్ సిమ్ అనేది కేవలం రోబోట్ల కోసమే కాదు, వైద్యులు ఉన్నారండి, వాళ్ళు ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక రోబోట్ని తీసుకుని వైద్యులు ఎలాగైతే ఆపరేట్ చేస్తారు, డాక్టర్లు ఒక పలానా ఆపరేషన్ ఎలా చేస్తారు, ఆ సిమ్యులేషన్ డేటా అంతా దీనికి ఇచ్చేస్తారు. అంటే ఒక ఇంపార్టెంట్ హార్ట్ సర్జరీ చేయగలుగుతుంది, లేకపోతే ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయడం కానీ, ఒక కంటి ఆపరేషన్ కానీ, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ దానికి వెళ్ళిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రైటర్ ఒక కథ రాస్తున్నారు, రాజమౌళి గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన చాలా కథలు రాశారు, దాన్ని సిమ్యులేషన్ డేటా ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ రాజమౌళి గారు ఎటువంటి కథ రాస్తారో ఈ ఐజాక్ సిమ్ సిమ్యులేట్ చేసేయగలుగుతుంది. ఇలా రాస్తే ఈయన ఇటువంటి స్క్రీన్ పే రాయగలుగుతారు, ఈ డేటా ఇవ్వగలుగుతుంది. ఇంకొక ఇంజనీర్ ఉన్నారు, ఒక ఇంజనీర్ పలానా ప్లాన్స్ వేస్తున్నారు, దాని డేటా ఇస్తే సిమ్యులేషన్ చేస్తుంది. ఓకే, ఈ ఇంజనీర్ కొత్తగా ఇలా ప్లాన్ చేయగలచ్చు అని ఇంకొక ఆలోచన ఇస్తుంది. అంటే ఏమనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ముందే వచ్చిందా అనే భావనలోకి మనకు వెళ్తున్నాం. ఇప్పుడు దాకా మనం ఈ ఎన్విడియా సంబంధించిన ఏ ఏజెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం, బట్ దీనివల్ల పాజిటివ్ నెగిటివ్ అనేది ఆలోచిద్దాం. పాజిటివ్గా ఆలోచిస్తే కంపెనీలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. రెండోది, ఎక్కువ టైం అనేది మనకి పెట్టాల్సిన అవసరం లేదు, ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. అలానే వైద్య రంగంలో డాక్టర్లకు హెల్ప్ చేయగలుగుతాం. ఉదాహరణకి ఒక రిమోట్ ఏరియాలో వైద్యం లభించట్లేదు అనుకోండి, ఆ టైంలో మనకి కృత్రిమంగా ఈ ఏ ఏజెంట్స్ని యూజ్ చేసి అక్కడ రోబోట్ల ద్వారా వైద్యం కూడా అందించవచ్చు. ఇలాగ ఒక పాజిటివ్ విషయాలు ఉన్నాయి. లేదు, ఒక రచయిత ఉన్నారు, ఆ రచయిత డేటాను తీసుకుని ఆయన కొత్తగా ఏం కథ రాయొచ్చో ఇటువంటి ఏ ఏజెంట్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేసు రేపొద్దున ఒక ఇంజనీర్ కొత్త ప్రాజెక్ట్ రాయాలి, ఆ ఇంజనీర్ కొత్తగా ఎటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారో కూడా మనం ఇటువంటి ఏ ఏజెంట్స్ని యూజ్ చేసి ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇవి పాజిటివ్ విషయాలు. దీనివల్ల ఎన్విడియా కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఏ ఏజెంట్ వల్ల. అయితే దీనివల్ల కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం పాజిటివ్ విషయాలను మాట్లాడుకున్నాం. రేపు పొద్దున్న ఇదే ఎన్విడియా సంబంధించిన ఏ ఏజెంట్ని ఒక పర్టికులర్ దేశం వాళ్ళు తీసుకున్నారు అనుకుందాం. ఆ పర్టికులర్ దేశం వాళ్ళు ఈ ఏఐ సంబంధించిన ఏజెంట్ని యూజ్ చేసి రోబోట్లకి సిమ్యులేషన్ చేశారు, అంటే మిలిటరీలో మంచి ఆపరేషన్ చేయడానికి. అప్పుడు వీళ్ళు ఏమైపోతారు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కింద తయారైపోతారు. నెక్స్ట్ ఒక పలానా దేశం ఈ కంపెనీకి సంబంధించిన చిప్స్ కోసం వాళ్ళని లోపరుచుకున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పినట్టే చేయమని చెప్పి నెగిటివ్గా తీసుకోమంటే మళ్ళీ అదొక ఇబ్బంది. లేదు, ఈ సిమ్యులేషన్ యూజ్ చేసి ఒక దేశానికి ఈ పలానా పవర్ వచ్చింది అనుకోండి, ప్రపంచంలోని అన్ని కంపెనీల మీద సైబర్ దాడులు చేయడం కానీ, లేకపోతే హ్యాకింగ్ చేయడం కానీ, వైరస్లు ఇంప్లాంట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి, ఇంత పవర్ఫుల్ జీపీఎస్ యూజ్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్లో కూడా కొన్ని హానికరమైన వాయువులు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి ఎక్కువ పవర్ని మనం యూజ్ చేస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా పెరుగుతాయి. మనం ఎప్పుడైతే పవర్ని ఎక్కువ జనరేట్ చేస్తున్నాం, మరి ఇప్పుడు ఇంత పవర్ఫుల్ జీపీఎస్ని యూజ్ చేయాలి కాబట్టి ఆ పవర్ఫుల్ జీపీఎస్కి వీళ్ళు సోర్స్ని సోలార్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన చిప్ వల్ల అయితే ప్రపంచానికి ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం కొన్ని థాట్స్ మనకి మైండ్లో వచ్చినప్పుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ ఉంటే బాగుంటుందేమో ప్రపంచవ్యాప్తంగా, ఎవరు కూడా దీన్ని మితిమీరి యూజ్ చేయకూడదేమో అని అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే కొన్ని ఇటువంటి ఏ ఏజెంట్స్ చూస్తే మనకి ఏ జనరల్ ఇంటెలిజెన్స్ త్వరలో వస్తుందేమో, లేకపోతే ఎక్కడైనా ఏ జనరల్ ఇంటెలిజెన్స్ని దాస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం దీన్ని పాజిటివ్గా తీసుకుందాం. ఎన్విడియా ఏ ఏజెంట్స్ వల్ల మనిషికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.